ముఖ్యంగా గ్రామీణ యువతకి మనం ఉపాధి అవకాశాలు లేవు నేను ఎప్పుడు వెయిట్ చేయలే. నాలాంటి వాడికి ఎలాంటి నేను కష్టపడి నేనేమనుకునేవాడు, నా పెద్ద ఉద్యోగం నాకు ఉపాధి లేనప్పుడు నాకు సినిమాల్లో ఇవ్వలేదు అవకాశాలు. నేను మా ఇంట్లో చెప్పా, మీరు నాకు ఇస్తే నాకు చెప్పండి, నాకు చేయకపోతే నన్ను వదిలేసాను. నేను వెళ్ళి ఏ ఉద్యాన శాఖలు చిన్నపాటి ఒక ఉద్యానాన్ని పనిచేస్తాను, ఒక నర్సరీలో పనిచేస్తాను, కాయ కష్టం మీద పనిచేస్తాను. ఆ మైండ్ ఆ మానసికంగా సంసిద్ధత ఉన్నవాడిని. అండ్ ఎందుకంటే మీరు పని చెయ్యాలి అని కోరికున్నవాడికి, నిజంగా బద్ధకం అనేది లేని వాడికి మనకి లక్ష్మీదేవే ఉంటుంది తప్ప పక్కన, నిజంగా పని చేయలేదు అనుకున్నవాడికి కష్టాలు ఉంటాయి తప్ప పని చేద్దాం అనుకున్నవాడికి ఎప్పుడు కూడా ఏది ఎదురు కాదు. సో నేను మిమ్మల్ని ఒక విషయం గురించి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆలోచించమంటా ఉన్నాను. రైతన్న కష్టపడతాడు, సమర్థవంతంగా పనిచేస్తాడని, కానీ సరైన వనరులు లేకపోతే, లేదా ఉన్న వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది. అందుకని ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా, నీటిగుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది, పంట దిగుబడి పెరుగుతూ ఉంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలు కట్టడమే కాదు, ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి, రైతన్నలకి అభివృద్ధి సాధించాలి, ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుంది. రైతుల జీవితాలు కొత్త వెలుగులు రావాలి. ఇది మా ఆశయం, ఇది టీడీపీ ఆశయం, భారతీయ జనతా పార్టీ ఆశయం, జనసేన ఆశయం. నీరు నిల్వ భవిష్యత్తుకు బంగారు బాట అన్న సంకల్పంతో రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి ఈ గొప్ప సంకల్పాన్ని విజయవంతం చేద్దాం. ఒక్క నిమిషం, మీ మాటలు నేను వినిపిస్తాను, చెప్తాను. సో రైతన్నకి జైలు తెలుపుకుంటూ జై ఆంధ్ర. కానీ జై హింద్ చెప్పబోయే ముందు మీ అందరి గురించి మాట్లాడాలి కాబట్టి అవి మాట్లాడతాను. అంటే దారిలో వస్తూ ఉంటే ఇందాక అక్కడున్న ఎంపీడీఓలు మాకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్ 1 ఎంపీడీఓస్. ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు, వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం వెతుకుతాం. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు ఇది ఇచ్చారు, మీ పిటిషన్, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం వెతుకుతాం. ఒక్క నిమిషం. గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం వెతుకుతాం. ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు లేను, అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత మెప్పు పొందేలా చేయాలనుకుంటాను. ఎందుకంటే అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం ఉండు. ఒకసారి మీరు నా పేరు కంటే కూడా మీరు ఏ వెంకటేశ్వర స్వామి పేరు తెలుసుకుంటే ఎంత పుణ్యం వస్తుంటుంది మీకు. అలాగే గౌరవం గారు ప్రత్యేకించి మన పానీయ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక 2-3 కొన్ని అంశాలు లేవనెత్తారు. అంటే గ్రావెల్ రోడ్స్, ఫీల్డ్ రోడ్స్, సీసీ డ్రైన్లు, ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి, శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు. పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తా ఉన్నాను. అలాగే ఓర్వకల్ నుండి ఉప్పలపాడు వరకు వయా గొట్టపాడు కొంతాలపాడు వరకు 6.2 కిలోమీటర్లు 2,26,00,000 రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాణ్యం శాసనసభ్యులు కోరారు. దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం. అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే ఇంకొకటి గౌరవం గారు చరిత్ర గారు అడిగింది, NH7 నేషనల్ హైవే 7 నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు 5.63 కిలోమీటర్ 2,30,00,000తోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. వెంటనే అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను. గ్రావెల్ రోడ్లు, ఫీల్డ్ రోడ్లు, సీసీ డ్రైన్స్, స్కూళ్ళ కాంపౌండ్ వాల్స్, శ్మశానాల కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే
ముందుకు తీసుకెళ్ళిన అధికారులను ఆదేశిస్తున్నాను. అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్గా ఇది ఏంటంటే, ఉపాధి హామీ వేతనదారులకి మనకి రంజాన్ మాసం వస్తూ ఉంది, చాలామంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి. అంటే అది ఫిబ్రవరి 8వ తారీఖు దాకా సమయం ఉంది. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం 2 రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనస్ఫూర్తిగా. అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి, మీ కష్టం మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడి మీకు తెలియజేస్తాను. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తానో మీకు ఏం తెలుసు. అలాగే చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు. కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నుంచి, మన బీజేపీ నుంచి, మన జనసేన నుంచి కూడా వచ్చారు. అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా. ఇది నేను పరిశీలించాను. ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి. మీ కష్టాన్ని, మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. నేను చాలామందికి ఏముంటుందంటే భావన, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను. నేను అట్లా అన్నాను. నేను అనేది ఏంటంటే, మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప, అంటే మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది. మీరు నన్ను నమ్మారు చూసారా, నేను కులాలకి మతాలకి అతీతం అని. నేను కులాల్లో ఉన్న అసమానతలు, మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు, కులాల్లో మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని. మనస్ఫూర్తిగా మీకు దీన్ని నీళ్ళు నా ఆరోగ్యం జాగ్రత్తని మీరు అంటే మీరుండగా నాకు భయం ఏంటి చెప్పు. అంటే నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరుపు అరిస్తే మీరు ఆ జబ్బు కూడా పోదు. అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది. ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఏ కులాలని ఏంటి అనేది, ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత, మన విడిగా ఏర్పాటయ్యాక దాదాపు 26 కులాలని 29 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు. సో ప్రతిదీ చాలా క్లిష్టమైన, కష్టమైన ప్రక్రియ. కానీ పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, క్యాబినెట్లో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. అలాగే రెడ్డి సంఘం నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు. అది ఆల్రెడీ ఉన్నదే. మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలని. ఆయన పేరు కాకపోతే ఎవరి పేరు పెడతాం? అంటే బ్రిటిష్ వాడు భయపడ్డాడంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిందంటే ఈ పాటికి ఎలా ఉండేది. అలాంటి ఆ మహానుభావుడు పేరు పెట్టకపోతే ఎలా. అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే చిన్న చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు కులాల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను కులాల గురించి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు నేను మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడాను. అంటే నేను మాదిగ సర్నేమ్ పెట్టుకోవాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఎంత ఆత్మగౌరవం ఉండాలి. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని చేసి నేను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. అలాంటిది నేను మాట్లాడుతాను చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఎలా కులాల గురించి మాట్లాడేస్తారంటే, నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలేదు, మతం పాటించలేదు, కానీ ధర్మాన్ని పాటించాను. చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను. నా స్వధర్మాన్ని, నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను. అన్ని మతాలని చాలా గౌరవిస్తాను. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, బుద్ధిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్. అండ్ నేను నా మతాన్ని నేను ఆరాధిస్తాను.
దీనికి ఏం చేయాలి? అలాగే నా మనసు ఎప్పుడు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు చాలా బాధ ఉంటుంది. అలాగే నా దృష్టికి ఈ రోజున మన ఎమ్మిగనూరు మండలం నుంచి కర్నూలు జిల్లా శ్రీవాణి పుట్టుకతో బెడ్ రిడ్ అని చెప్పారు. పెన్షన్ టు బి ఎన్హాన్స్డ్ 6,000 నుంచి 15,000కి ఖచ్చితంగా మీకు ఇప్పుడే మాటిస్తాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా. అని నేను డిప్యూటీ సీఎం పేషి ద్వారా నేనే ఫాలో అప్ చేస్తాను. అలాగే ఇంకొక బాబు బెడ్ రిడ్ చందు మరాఠీ, ఆ బాబు కూడా ఓర్వకల్ మండలం బైరాపురం బొడ్డువాండ్లపల్లి, వారికి కూడా నేను వారి నాన్నగారి పేరు భాస్కర్ రావు, మీకు కూడా పెన్షన్ రాలేదు, నేను అది కూడా మీకు తెలియజేస్తాను. అది కూడా తీసుకోండి, వారు ఏది ఇస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మొన్న కొన్ని సమయాలు మన అసెంబ్లీలో కూడా చెప్పారు, మన గోరింట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా కొన్ని కులాలని బీసీ జాబితాలో లేవు కొన్ని జిల్లాల్లో అనేది మాట్లాడుతుంటే, అలాగే నా దృష్టికి ఇప్పుడు గాజుల బలిజ సంఘం మీరు కూడా వచ్చినాయి. ఈ 2 జిల్లాల్లో దాదాపు 3,000 కుటుంబాలు ఉన్నాయి. గాజుల బలిజ ఓబీసీ 101 సీరియల్ నెంబర్ ఉన్నాం. మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, భోజనానికి కూడా ఆకలి లేకుండా. దీన్ని మిమ్మల్ని డీసీడీలో చేర్పించవలసిన మీరు అడుగుతున్నారు. ఇది అగైన్ నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది. అలాగే గాజుల కొణిదల రంగయ్య గారు కర్నూలు మీరు తెలియజేశారు, నున్న గాజుల శ్రీనివాసులు గారు తెలియజేశారు. ఇది ఖచ్చితంగా ఇది అంటే మీరు ఓకే గాజుల బలిజ సంఘానికి నాకు నిజంగా మేము చూస్తారంటే గాజుల లక్ష్మీ నరస చెట్టు గారి పేరున్నారో లేదో తెలియదు, ఆయన బలిజ కులానికి చెందిన వ్యక్తి. అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో 2వ శాసనసభ్యుడు అంటే మన అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి. ఆయన మద్రాస్ నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి. సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి, మీరు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. నేను అన్ని కులాలతోటి ఎలాగ న్యాయం కోసం పోరాటం చేస్తానో, అది మాదిగ ఉపకులాలు కావచ్చు, అలాగే ఎస్సీ ఉపకులాలు కావచ్చు, అన్నిటికీ, అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు, ఎలా న్యాయం చేస్తాను మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను. మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఏమ్మా అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి ఆలూరు వస్తాం, ఖచ్చితంగా ఆలూరు వస్తాం. బుడగ జంగాల మన ఎస్టీలో ఎవరిచారు మన బుడగ జంగాల ఇది మన మీరేనా? ఓకే. ఇది అంటే చాలా బాధ అనిపించింది మీ సమస్య వింటా ఉంటే. ఇది నేను క్యాబినెట్లో కూడా మాట్లాడాను. ఇది క్యాబినెట్లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాకు చెప్పాను. బుడగ జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ కానీ ఆంధ్రాలో మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు. ఏ కులానికి చెందిన వారు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను. ఖచ్చితంగా బుడగ జంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం.